హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్ వరకు మకానా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి ఆ తర్వాత పక్కకు పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ షుగర్ అయినా పర్లేదు. ఇలా షుగర్ కూడా యాడ్ చేసి ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మకానా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గరికి రావాలి, చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంచెం ఇలా చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్ తీసుకొని ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్, లేకపోతే నార్మల్గా ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటే ప్లాస్టిక్ స్పూన్స్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో ఇలా మొత్తం పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని 4 అవర్స్ తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఒక 4 అవర్స్ అయిన తర్వాత తీయాలండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఒక్కసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 15-20 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు బ్యాటర్ మొత్తం. అంతేనండి, ఈజీ ప్రాసెస్. ట్రై చేసి చూడండి. కావాలనుకుంటే చాక్లెట్ సాస్లో కూడా డిప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.